హైడ్రా ఇప్పుడు పెద్దపల్లికి చేరింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా లాగా కూల్చివేతలు మొదలుపెట్టారు. దీంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ కట్టడాలను బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఆర్డీఓ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ అధికారులు అక్రమంగా బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాల జాబితాను సిద్దం చేసి కూల్చివేతలు మొదలుపెట్టారు. పట్టణంలోని బందంపల్లిలో చెరువులో అక్రమంగా నిర్మించిన 2 రేకుల షెడ్డులను, ఓ అక్రమ వెంచర్ ప్రహరీ గోడను అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఇల్లు కట్టుకునేవారు తమ స్థలం ఎఫ్ఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా అని సరిచూసుకున్న తర్వాతే నిర్మాణాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ కాకు జిల్లాలలో కూడా కలెక్టర్లు తమ యొక్క టీం ని ఏర్పాటు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో స్పెషల్ టీం ని ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ లో పనిచేయాలి, చెరువులను రక్షించాలి, అక్రమంగా నిర్మాణాలు ఏవైతే కట్టారో వాటిని కూల్చేయాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో టీం ఏర్పాటైంది. టీం ఏర్పాటై పెద్దపల్లికి సంబంధించినటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో పాటు బఫర్ జోన్ లో నిర్మించినటువంటి నిర్మాణాలను ఉదయం నుంచి కూడా కూల్చివేస్తున్నారు. ఇందులో ఆర్డీఓ, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఈఈ, దాదాపు అది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఏసీపీ, వీళ్ళందరూ ఒక టీం ఏర్పాటు చేశారు. టీం ఆధ్వర్యంలో జేసీబీలు పెట్టి చెరువుకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఆ పెద్దపల్లి సంబంధించినటువంటి ఒక పెద్ద చెరువు ఉంటుంది, అది బందంపల్లి చెరువు అంటారు. ఆ బందంపల్లి చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను, దాంతో పాటు బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను, దాదాపుగా 18 నిర్మాణాలను ఇప్పటివైతే కూల్చివేశారు. సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మేము కట్టుకున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే అది ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉంది అంటే మరి మాకు అప్పుడు ఏం చెప్పలే కదా, మాకు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇటు రెవెన్యూ వాళ్ళు కూడా వాటి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు, దాంతో పాటు ఇటు ట్రాన్స్కో వాళ్ళు కూడా మాకు పవర్ కనెక్షన్ ఇచ్చిండ్రు, ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు కదా అని ఇప్పుడు వాళ్ళు పాప అంటున్నారు. ఎందుకంటే ఈ రోజు కూల్చిన నిర్మాణాలు ఎక్కువగా బడా బాబులే గాని, రియల్టర్లే గాని, కొంచెం మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన కూల్చివేతలే ఈ రోజు జరిగినాయి. ఇంకా పూర్తి స్థాయిలో డాటా తీసుకుంటున్నారు. సో హైదరాబాద్ లో ఇక్కడ పెద్దపల్లిలో హైడ్రా అనేది ఏర్పాటు చేశారు. సో ఇది క్రమక్రమంగా ఈ రోజు ప్రారంభమై రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు కూడా ఈ కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది. సో కొంతమంది తమ ఇళ్లను కానీ నిర్మాణాలను కానీ చెక్ చేసుకుంటున్నారు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయా అని చెక్ చేసుకుని కొంతమంది ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు తమ యొక్క నిర్మాణాలను కూల్చకుండా ఉండడానికి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదని ఖచ్చితంగా కూల్స్తామని కూడా కలెక్టర్ చెప్తున్నారు. మరి అయితే పెద్దపల్లిలో ఇంకా ముందు కూల్చివేతలు కొనసాగనున్నాయా? బడా నేతలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారా? ఆ ఆలోచనలో ఉన్నారా? ఉన్నారంటే పెద్దపల్లితో పాటు ఇటు మన రామగుండం కార్పొరేషన్ ఉంటుంది, తర్వాత మంతని మున్సిపాలిటీ ఉంటుంది, సుల్తానాబాద్ ఉంటుంది. సో ఇవి 4 మనకు చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నట్టు. సో వీటిలో ముఖ్యంగా పెద్దపల్లికి సంబంధించినటువంటిది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినాయి, అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ఇవంతా కూడా గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు, కొన్ని చోట కన్స్ట్రక్షన్లు జరిగారు. అప్పుడు చాలా మంది అంటే ఈ పౌర స్వచ్ఛంద సేవ సంస్థకు సంబంధించినటువంటి నాయకులు కానీ, కొంతమంది రిటైర్ ఆఫీసర్లు కానీ కూడా అప్పుడు గవర్నమెంట్ కు పిటిషన్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా లీగల్ గా జరగట్లేదు, ఇల్లీగల్ గా జరుగుతుంది, చెరువులని చేపట్టాలి కంప్లీట్ గా అని చెప్పినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వము అధికారులు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఇప్పుడు కూడా కొంతమంది
గత 4-5 రోజుల నుంచి జిల్లా కలెక్టర్ కు పలు అప్లికేషన్ పంపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని. ముఖ్యంగా ఈ బందంపల్లి చెరువుతో పాటు ఇంకొక చెరువు ఉంటుంది, కుంటం చెరువు, దాంతో పాటు ఇటు రంగంపల్లి చెరువు ఉంటుంది. రంగంపల్లి చెరువులో కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా కట్టారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా వెంచర్ ఏర్పాటు చేశారు. అంటే ఆ వెంచర్ లో ఇప్పటివరకైతే కన్స్ట్రక్షన్ జరగలేదు కానీ వెంచర్ ఏర్పాటు చేశారు. సో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ రంగంపల్లి ఆ చెరువుకు సంబంధించినటువంటి వాటర్, ఎఫ్టైల్ పరిధిలో ఉన్నట్టు వాటర్ కూడా ఈ వెంచర్ లోపలి కూడా వచ్చి చేరాయి. కనుక ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరగలేదు, కేవలము ఆ భూముల అమ్మకాలు, కొనుగోలు మాత్రమే జరిగాయి. సో దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళ ఆ వెంచర్ సంబంధించినటువంటి ఏదైతే బడాబాబులు రియల్టర్స్ ఉంటారో కొంచెం ప్రయత్నాలు మొదలు పెట్టిన మన సమాచారం. అయినప్పటికీ కూడా ఎట్టి బస్సులో ఆగేది, ఎందుకంటే మనం చూస్తున్నాము హైదరాబాద్ లో పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్ లాంటిని కూలగొట్టారు. కాబట్టి ఈ విషయంలో హైదరాబాద్ లో ఏ విధంగా అయితే మనకు కూల్చివేతలు జరుగుతున్నాయో, సో జిల్లాలో కూడా దాదాపు అదే స్థాయిలో అదే రీతిలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఫోర్స్ కానీ, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ, పలుకుబడి ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ప్రెషర్ కానీ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనే అవకాశం. ఎందుకంటే వాళ్ళు వినే పర్ఫెక్ట్ కూడా లేదు, వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయడం కానీ, ఒకవేళ వస్తే వాళ్ళు కలవడం కానీ ఏం చేయట్లేదు. జస్ట్ శాటిలైట్ మ్యాప్ ఏదైతే సిస్టమ్ హైడ్రాలో అక్కడ ఏ విధంగా అయితే ప్రామాణికం తీసుకున్నారు, ఎఫ్టీఏలు చెరువులకు సంబంధించిన ఎఫ్టీఏలకు సంబంధించిన జియో ట్యాగింగ్ ప్రామాణికం ఏదైతే తీసుకున్నారో, బఫర్ జోన్లకు ఏదైతే తీసుకున్నామో, సో జస్ట్ ఆ ప్రామాణికంగా సేమ్ అదే సిస్టమ్ ని ఇక్కడ కూడా అవలంబిస్తున్నారు. ఆ సిస్టమ్ ప్రకారమే ఇక్కడ కూల్చివేతలు చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి కూడా సంబంధించినట్టు ఎలాంటి ప్రెషర్లకు కానీ దేనికి కూడా తలొగ్గే అవకాశం లేదని కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్ల ముగ్గురు అధికారులు కలిసి పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి, ముఖ్యంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బందంపల్లి చెరువు మరియు రంగంపల్లి చెరువుల యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ణయించి ఆ నివేదికను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతి లోపల ఈ పెద్దపల్లి మున్సిపాలిటీలో కానీ అలాగే మిగతా గ్రామాల్లో ఉండే చెరువులలో కానీ చేయడం జరుగుతుంది. రాబోయే కాలం లోపల జిల్లా కలెక్టర్ గారు ఈ మేరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని మన మండలాల్లో ఉన్నటువంటి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్ల ముగ్గురు అధికారులు కలిసి పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి, ముఖ్యంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బందంపల్లి చెరువు మరియు రంగంపల్లి చెరువుల యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ణయించి ఆ నివేదికను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతి లోపల ఈ